నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 370 సర్గ 73వ సర్గ. శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే శూరో యుధాజిత్ సముపేయివాన్. దశరథ మహారాజు కుమారులకు గోదాన వ్రతము జరిపించిన దివసముననే భరతుని మేనమామయగు యుధాజిత్తు వచ్చెను. పుత్ర కేకయ రాజస్య సాక్షాత్ భరత మాతులః దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్. కేకయ రాజకుమారుడును సాక్షాత్తు భరతుని మేనమామయు అగు ఆ యుధాజిత్తు రాజును చూచి కుశల ప్రశ్నలు అడిగి ఇట్లు పలికెను. కేకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ యేషాం కుశల కామోసి తేషాం సంప్రత్యనామయం. కేకయ దేశ ప్రభువైన మా తండ్రి స్నేహపూర్వకముగా నిన్ను కుశల ప్రశ్న వేసినారు. నీవు ఎవరి కుశలమును కోరుచుందువో వారందరూ ఇప్పుడు ఆరోగ్యముగా ఉన్నారు. స్వశ్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందన. ఓ మహారాజా, మా తండ్రి మా మేనల్లుడిని చూడవలెనను కోరుటచే అందుకొరకై నేను అయోధ్యానగరమునకు వెళ్లియుంటిని. శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే త్వరయాభ్యుపయాతోహం ద్రష్టుకామః స్వసుసుతం. ఓ రాజా, నీ కుమారులు వివాహము కొరకై నీతో కలిసి మిథిలకు వెళ్లినారని అయోధ్యలో తెలియగా నేను నా సోదరి పుత్రుడను చూచుటకై శీఘ్రముగా ఇచటికి వచ్చినాను. అథ రాజా దశరథ ప్రియాతిథిముపస్థితం దృష్ట్వా పరమసత్కారైః పూజార్హం సమపూజయత్. పిమ్మట దశరథుడు వచ్చిన ఆ ప్రియ అతిథిని చూసి పూజార్హుడైన అతడిని అతిథి సత్కారములతో పూజించెను. తతస్తాముషితో రాత్రిం సహపుత్రైర్మహాత్మభిః ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. కర్మవేత్తయైన దశరథుడు మహాత్ములైన పుత్రులతో ఆ రాత్రి గడపి ప్రాతకాలమున లేచి కర్మలను ఆచరించి ఆ ఋషులను ముందుంచుకొని యజ్ఞవాటమును చేరెను. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః భ్రాతృభిః సహితో రామః కృతకౌతుక మంగళః. వసిష్ఠం పురతః కృత్వా మహర్షీన పరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః. సర్వాలంకారములచే అలంకృతులైన సోదరులతో కూడిన రాముడు విజయము అనెడు యుక్తమైన ముహూర్తమునందు తోరము కట్టుట మొదలగు వివాహ మంగళములు జరుపుకొని వసిష్ఠాది మహర్షులను ముందుంచుకొని సోదర సహితుడై తండ్రి వద్దకు చేరెను. వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్ రాజా దశరథో రాజన్ కృతకౌతుక మంగళైః పుత్రైర్నరవర శ్రేష్ఠ దాతారమభికాంక్షతే. వసిష్ఠ మహాముని జనకుని వద్దకు వెళ్లి ఇట్లు చెప్పెను. నరోత్తములలో ఉత్తముడవైన ఓ జనక మహారాజా, దశరథ మహారాజు కుమారుల కౌతుక మంగళము పూర్తి చేసి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. ఇట్టి పనులు దాత ప్రతిగ్రహీత ఇరువురు కలిసినప్పుడే జరుగును. ఉత్తమమైన వివాహమును చేసి స్వధర్మమును ఆచరించుము.
ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్. పరమ ఔదార్యవంతుడును మహాతేజశాలియు పరమధర్మవేత్తయు అగు జనకుడు వసిష్ఠుని మాటలు విని ఇట్లు పలికెను. కస్థిత ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథా రాజ్యమిదం తవా. ద్వారము వద్ద అడ్డగించు ద్వారపాలకుడు ఎవ్వడైనా ఉన్నాడా? లోనికి ఎలా రాకూడదు? ఎవరి ఆజ్ఞకై ఎదురుచూచుతున్నారు? స్వగృహములో సంకోచమెందుకు? ఈ రాజ్యము కూడా నీ రాజ్యము వంటిదే. కృత కౌతుక సర్వస్వా వేదిమూలము పాగతా మమ కన్యాముని శ్రేష్ఠ దీప్తావహ్నేరి వార్చిష. వశిష్ఠ మునీంద్ర, పూర్తిగా కౌతుక మంగళమును పూర్తి చేసుకొనిన నా కన్యలు ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదిక సమీపము చేరియున్నారు. సజ్జోహం తత్ప్రతీక్ష్యోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే. నేను సిద్ధుడనై వేది దగ్గర ఉండి మీ కొరకు ఎదురుచూచుచున్నాను. దశరథ మహారాజు విఘ్నములేవియూ లేకుండా కార్యము జరుపుగాక, ఆలస్యమెందులకు? తద్వాక్యం జనకే నోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. దశరథుడు అప్పుడు జనకుని వాక్యము విని కుమారులను సకల ఋషులను కూడా లోనికి తీసుకుని వెళ్ళెను. తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ కారయస్వ ఋషే సర్వం ఋషిభిః సహ ధార్మికా రామస్య లోక రామస్య క్రియాం వైవాహికీం విభో. పిమ్మట జనకుడు వసిష్ఠునితో ఇట్లు పలికెను. ధార్మికుడవైన వసిష్ఠ మహాముని, ఇతర ఋషుల సహాయముతో లోకాభిరాముడైన రాముని వివాహక్రియను జరిపింపుము. తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యేతు విధివద్వేదిం కృత్వా మహాతపాః అలంచకారతాం వేదిం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైశ్చ రావైశ్చ ధూపపాత్రైః సధూపకైః శంఖపాత్రైః శ్రువైః సృగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రీభిరక్షతైరభిసంస్కృతైః. వసిష్ఠ మహాముని, వసిష్ఠ మహర్షి అటులనే చేసెదను అని జనకునికి చెప్పి విశ్వామిత్ర శతానందాదులను ముందుంచుకొని మండపము మధ్య యథాశాస్త్రముగా అగ్నివేదికను నిర్మించెను. దాని చుట్టూను గంధపుష్పములు, బంగారు పాలికలు, అంకురములు కల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్ళు, ధూపములతో కూడిన ధూపపాత్రలు, శంఖాకారములైన పాత్రలు, సృక్కులు, శృవములు, అర్ఘ్యోదకము నింపిన పాత్రలు, పేలాలు నిండిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు ఉంచి అలంకరించెను. దర్భై సమై సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకం అగ్నిమాదాయ వేద్యాంతు విధిమంత్ర పురస్కృతం జుహావాగ్నౌ మహాతేజ వసిష్ఠో భగవాన్ ఋషిః. మహాతేజస్యాలియు పూజ్యుడును అగు వసిష్ఠుడు వేది చుట్టూ యథాశాస్త్రముగను మంత్రపూర్వకముగను సమములైన దర్భలను పరిచి యథాశాస్త్రముగా మంత్రపూర్వకముగా వేది యందు అగ్నిని ఉంచి అగ్నిలో హోమము చేసెను. శ్రీ సీతారామ వివాహ ఘట్టః. తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. పిమ్మట జనక మహారాజు సర్వాభరణ భూషితురాలగు సీతను తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున రామునకు ఎదురుగా నిలబెట్టి కౌసల్యానందవర్ధనుడు అగు రామునితో ఇట్లు పలికెను. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీక్షచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఈమె సీత నా కుమార్తె, ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో
ఈమె హస్తమును పట్టుకొనుము. పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా. మహాభాగ్యవంతురాలగు ఈమె పతివ్రతయై నీడవలే సర్వదా నిన్ను అనుసరించియుండగలదు. జనక మహారాజు ఇట్లు పలికి మంత్రపూతమైన జలము వదలెను. సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. ఆ సమయమున దేవతలను ఋషులను బాగు బాగు అని పలికిరి. దేవదుందుభులు మ్రోగినవి, పుష్పవర్షము కురిసినది. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. జనక మహారాజు మంత్రోదక పూర్వకముగా సీతను ఇచ్చిన పిమ్మట ఆనందముతో నిండినవాడై ఇట్లు పలికెను. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళాముద్యతం మయా ప్రతీచ్ఛపాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః. లక్ష్మణ రమ్ము, నీకు క్షేమమగుగాక. నేనిచ్చుచున్న ఊర్మిళను స్వీకరింపుము. ఈమె హస్తముతో గ్రహింపుము, ఆలస్యము చేయకుము. తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన. జనకుడు లక్ష్మణునితో ఇట్లు పలికి పిదప భరతునితో ఇట్లు పలికెను. భరత, మాండవి హస్తముతో పట్టుకొనుము. శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా. ధర్మాత్ముడైన జనక మహారాజు శత్రుఘ్నునితో కూడా ఇట్లు పలికెను. ఓ మహాబాహు, శృతకీర్తి హస్తముతో పట్టుకొనుము. సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుత్స్థా మాభూత్కాలస్య పర్యయః. ఓ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరును సౌమ్యులు, అందరును మంచి నడవడిక నియమము కలవారు. భార్యలను స్వీకరింపుడు, ఆలస్యము చేయవద్దు. జనకస్య వచ శ్రుత్వా పాణీన్ పాణీభిరాస్పృశన్ చత్వారస్తే చతస్రుణాం వసిష్ఠస్య మతే స్థితాః. జనకుని వాక్యము విని ఆ నలుగురు రాజకుమారులను వసిష్ఠుని అనుమతి పొంది తమ హస్తములతో ఆ నలుగురి కన్యల హస్తములను గ్రహించిరి. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకం. మహాత్ములైన ఆ రఘువంశ కుమారులు భార్యా సమేతులై అగ్నికిని వేదికిని జనక మహారాజుకును ఋషులకును ప్రదక్షిణము చేసి వసిష్ఠాదులు చెప్పిన విధమున యథావిధిగా వివాహము చేసుకునిరి. కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు పుష్పవృష్టిర్మహాత్యాసీదంతరిక్షాత్సు భాస్వరా. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సుకుమారములైన హస్తములు గ్రహించగనే ఆకాశము నుండి మిక్కిలి ప్రకాశించుచున్న గొప్ప పుష్పవృష్టి పడినది. దివ్య దుందుభి నిర్ఘోషైర్గీతవాదిత్ర నిస్వనైః నందుతుశ్చాప్సర సంఘా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. ఆ రాఘవుల వివాహ సమయమున స్వర్గమునందు దుందుభులు మ్రోగినవి. గీత మంగళ వాద్య ధ్వనులతో అప్సరసలు నాట్యము చేసిరి. గంధర్వులు మధురముగా గానము చేసిరి. ఇది అంతయు ఆశ్చర్యకరముగా కనబడెను. ఈదృశే వర్తమానేతు తూర్యోద్ఘుష్ట నినాదితే త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యాం మహోజసః. ఈ విధముగా తూర్యాది ధ్వని ప్రవర్తిల్లుచుండగా ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణము చేసి భార్యలను వివాహమాడిరి. అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షిసంఘ సబాంధవః. పిమ్మట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో కూడి తమ విడిదికి వెళ్ళిరి. ఋషులతోనూ బంధువులతోనూ కూడిన దశరథుడు కూడా భార్యా సమేతులైన పుత్రులను చూచుకొనుచు వారి వెనుకనే వెళ్ళెను.
इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे 370तमः सर्गः। मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते। श्रीराम जय जय राम। जय सीताराम।